హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో కాదర్స్వామి ఉరుసు జరుగుతుందండి. చాలా బాగా జరిగిద్ది, అంగరంగ వైభోగంగా జరిగిద్ది. ఇది ఎర్లీ మార్నింగ్ 9 కల్లా వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడే అన్నీ అలా స్టార్ట్ అవుతున్నాయి. ఈవినింగ్ వెళ్తే ఈ రోడ్డు మాత్రం మామూలుగా ఉండదండి. ఇది పోరుమావిల కలసపాడు, గిద్దలూరు మించి పోరుమావిల కలసపాడు వెళ్ళే రూట్లో ఉందండి ఈ దర్గా. ఈ దర్గాలో సంవత్సరానికి ఒకసారి ఉరుసు జరిగిద్ది ఈ దేవుడికి. అది అది డిసెంబర్ 9వ తారీఖు డిసెంబర్ 9 గంధం, డిసెంబర్ 10వ తారీఖు ఉరుసు. అంటే ఈరోజు నేను వీడియో అప్లోడ్ పెట్టే రోజు ఉరుసు జరుగుతుంది. మనం దర్గా దగ్గరకు వచ్చేసాము. తెలియని వాళ్ళు ఎవరన్నా తెలుసుకొని వెళ్తారని నేను ఈ వీడియో అప్లోడ్ పెడుతున్నాను. దర్గా దగ్గరకు వచ్చామండి. లైటింగ్స్ తోటి ఈవినింగ్ అయితే అసలు ఎలా ఉంటుందో, అసలు చాలా కన్నుల పండగగా ఉంటుంది. మా మామయ్య ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం డబ్బులు ఇచ్చి కొబ్బరికాయ కొట్టమని, ఇంట్లో ఖచ్చితంగా ఈ దేవుడి దగ్గరికి కొబ్బరికాయ కొట్టమని పంపించేవాళ్ళు. మా ఇంటి నుంచి కొబ్బరికాయ వస్తుందండి ప్రతి శుక్రవారం మా మామయ్య ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ అన్నా తమ్ముళ్ళకి కుదరక అసలు ఇయర్లీ వన్స్ అయిపోతుంది ఇప్పుడు. అప్పుడు ఉద్యోగం రాకముందు దేవుడి చుట్టూ బాగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఇయర్లీ వన్స్. ఎవరు వచ్చినా రాకపోయినా మాత్రం మా హస్బెండ్ మాత్రం స్కిప్ చేయరు. ఎందుకంటే ఇక్కడ చందా ఇస్తారు, మా హస్బెండ్ చందా ఇస్తారు కాబట్టి మాకు ప్రతి ఇయరు పిలుపు వస్తుందండి. ఈ దర్గా చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తామండి. నేను మా హస్బెండ్ కలిసి 3 ప్రదక్షిణాలు రౌండ్స్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. ఇదిగోండి ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇదేనండి కాదర్స్వామి. ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత చదింపులు కొబ్బరికాయ ఇస్తున్నాము. ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉంది కానండి, ఈవినింగ్ మాత్రం లోపలికి వెళ్ళాలంటే లైన్లో ఒక పావు గంట తొక్కిసలాట మధ్య వెళ్ళాలి. అంత రష్గా ఉంటుందండి. 5 నుంచి ఫుల్గా రష్గా ఉంటుంది. ఉరుసు కాబట్టి ఈరోజు మార్నింగ్ కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది. ఇంకా మనం కొబ్బరికాయ ఇచ్చేసిన తర్వాత దేవుడి దగ్గర చదింపులు అలా చదివేస్తారు. చదింపులు అలా చదివేసి కొబ్బరికాయ కొట్టి మనకి ఇక్కడ ఇది నెమలిపించం కనిపిస్తుంది చూడండి. ఈ నెమలిపించాన్ని అక్కడ సాంబ్రాణి పొగలో అలా చూపించి మనకి వీపు మీద అలా కొడతారు. మా హస్బెండ్ అక్కడున్న పెట్టుకొని విభూది నాకు పెడుతున్నారు. ఈ వీడియో చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారని నేను వీడియో ఇంత ప్రాపర్గా తీస్తున్నాను. వీడియోకి లైక్ ఇచ్చి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చదింపులు అయిపోయినాయి. చదింపులు అయిపోయిన తర్వాత మనం చక్కెర, అగరబత్తీలు, కొబ్బరికాయ తీసుకెళ్ళాలండి. చక్కెర షుగర్ అంటే అది తీసుకెళ్ళింది సగం అక్కడ పోసుకొని దేవుడికి మనకు సగం ఇస్తారు. అగరబత్తీలు అక్కడ వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నారు. చదింపులు అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టి మనకి కొబ్బరి చిప్ప ఇచ్చి వాటర్ కూడా ఇస్తారండి. తర్వాత అండి నిన్న గంధం జరిగింది. గంధం బిందెలో మా కోసం ఎదురు చూస్తున్నట్టుందండి. లాస్ట్లో కొంచెం ఉంది. మనం ఈ ఉరుసు రోజు వెళ్తే గంధం దొరకడం చాలా కష్టం, కానీ మాకు దొరికింది లక్కీగా అక్కడ బిందె ఉంది, అడుగున ఉందని నేను గంధం అలా తీసుకొని మా హస్బెండ్కి కొంచెం పెట్టి నేను కొంచెం అలా పెట్టుకున్నాను. మా హస్బెండ్ బయట ప్రశాంతంగా అలా ఒక 5 మినిట్స్ అలాగా దేవుడికి దండం పెట్టుకుంటా ఉన్నారు. అలా ప్రశాంతంగా దండం పెట్టుకుంటే ఈ లోపల కాల్ చేశారండి. మా 4వ మధ్య 5వ మధ్య చేలో మందే ఇస్తున్నారంట. ఏ మందులో ఏంటని వాట్సాప్ పెట్టాం చూడన్నా అని. ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్స్ ఏంటి కదా అని నేను అంటున్నాను. అయిపోయిన తర్వాత 2 నిమిషాలు అలా కూర్చున్నాక ఇంకా నేను దేవుడి ముందుకు వచ్చి అలా దండం పెట్టుకుంటున్నాను. మళ్ళీ దేవుడు ముందుకు వచ్చా. మా పాపకి ఇక్కడేనండి పుట్టెంటికలు తీపిచ్చింది. మా మావయ్య మా హస్బెండ్కి కూడా ఇక్కడే పుట్టెంటికలు తీపిచ్చారు. ప్రతి శుక్రవారం కొబ్బరికాయ వస్తుందండి మా ఇంటి నుంచి. మా మామయ్య ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం డబ్బులు ఇచ్చి కొబ్బరికాయ కొట్టమని చెప్పేవారు. ఇప్పుడు మా మామయ్య తర్వాత ఏ కొడుకులు ఇక్కడికి రావట్లేదు. మా హస్బెండ్ ఫోన్ వస్తే మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా గుళ్ళో దండం పెట్టుకొని అలా ప్రశాంతంగా కూర్చోండి అని నేను అంటున్నా. 4వ తమ్ముడు 5వ తమ్ముడు ఫోన్లు చేస్తుంటే ఇంకా వాళ్ళకి చెప్తున్నాడు చేలో మందు గురించి. ఇంకా మనం బయటకు వచ్చామండి. ఇది కాదర్వలి స్వామి దర్గా. మా హస్బెండ్ పేరు కూడా ఈ దేవుడి పేరే కలిసేటట్టు పెట్టారు మా మామయ్య. మా హస్బెండ్ పేరు కలాదర్. ఇంకా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. ఇదిగోండి పోరుమావిల కలసపాడు వెళ్ళే హైవే రోడ్డు మీద ఉంటుంది ఈ దర్గా. రోడ్డు మీదే ఉంటుంది, హైవే మీద. గుడి బయట లైటింగ్స్ అన్నీ అరేంజ్మెంట్ చేశారు చూడండి. అసలు ఈవినింగ్ వస్తే కన్నుల పండగగా ఉంటుందండి. ఈ రోడ్డు మీద అసలు హైవే రోడ్ అనే కానీ ఏ బండ్లను వెళ్ళనేరు, ఫుల్గా రష్గా ఉంటారు మనుషులు మాత్రం. అసలు మామూలుగా ఉంటుందండి. సాయంత్రం కుదరలేదని మార్నింగ్ వచ్చాము. ఇప్పుడు మా హస్బెండ్ డ్యూటీ ఉందని మార్నింగ్ తీసుకొని వచ్చారు.
ఇప్పుడు ఈ టైం కాబట్టి నేను ఇంత ఫ్రీగా వీడియో తీస్తున్నా. సాయంత్రం అయితే మనుషులు నడుస్తాయి. రోడ్డు నిండా ఫుల్‌గా ఉంటారు. షాప్స్ పెట్టారు చూడండి అక్కడక్కడ. షాప్స్ పెట్టాక ఇంకా ఇదేనండి కాలేజీ. ఈ కాలేజీలో పక్కనే ఉంటది. బ్యాంగిల్స్ కనిపిస్తే మా ఆయనకి బ్యాంగిల్స్ అంటే తీసుకో అని చెప్పి ఇక్కడ నాకు బొరుగులు మిక్చర్ ఇష్టం అని చెప్పి ఇక్కడ బొరుగులు మిక్చర్ దగ్గర ఆగారు. బొరుగులు మిక్చర్ తను తీసుకుంటుంటే నేను అటెళ్ళి బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇదిగోండి ఇది హైవే రోడ్డు. పోర్మాల కలసపాడెళ్ళే హైవే లారీలైనా, బస్సులైనా ఇది మెయిన్ హైవే రోడ్డు. సాయంత్రం బైక్స్ తిరగడానికి కూడా ఉండదండి. మనుషులు అంత రష్‌గా ఉంటది. మా హస్బెండ్ నాకు ఇష్టమని ఇక్కడ ఆగి బొరుగులు మిక్చర్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత నేను ముందుకెళ్ళి బ్యాంగిల్స్ తీసుకుందామని ఎళ్తే ఈ బెలూన్స్ అవన్నీ ఇప్పుడిప్పుడు అన్ని షాప్స్ అన్నీ అరేంజ్‌మెంట్ చేస్తున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఫుల్‌గా ఉంటారు. షాప్స్ అన్నీ కలకలా అంటా ఉంటాయి. ఇంక నేను కొంచెం ముందుకొచ్చి బ్యాంగిల్స్ చూశాను ఇక్కడ. బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చేసానండి. పొద్దున్న ఇప్పుడిప్పుడే అన్నీ వీళ్ళు సర్దుతున్నారు. సర్దుతుంటే ఇక్కడ 3 డజన్లు బ్యాంగిల్స్ తీసుకున్నాను. 3 డజన్లు బ్యాంగిల్ తీసుకున్న తర్వాత పొద్దునే కాబట్టి బేరం ఆడకుండా వాళ్ళు అడిగినంత ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ మాత్రం కలకలా అంటున్నాయండి. ఇంకా లైటింగ్స్ మధ్యలో నైట్ ఇంకా బాగుంటాయి ఇంకా. ఇదిగోండి పోర్మాలో బస్సు వెళ్తుంది. ఇంకా బ్యాంగిల్ తీసుకొని ఇంటికి రిటర్న్ అవుతుంటే ఆ దేవుడు దర్గా దగ్గరికి ఇక్కడ ఇవి తీసుకెళ్తున్నారండి. మా ఇంటి వెనకే ఈ దర్గా దేవుడికి సంబంధించిన బీరువాలో సామాన్లన్నీ ఉంటాయండి. ఇదిగో ఇక్కడే ఆ దేవుడికి పీరుకి సంబంధించిన సామాన్లన్నీ ఈ బీరువాలోనే భద్రపరుస్తారు. ఇంకా దాని ముందు నుంచే వెళ్తున్నాను కదా అని అలా వీడియో తీసా. ఇంటికి వచ్చేసాం. నేను తీసుకున్న బ్యాంగిల్స్ చూడండి మీరు. ఈ 3 డజన్లు బ్యాంగిల్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా హస్బెండ్ డ్యూటీ టైం అవుతుందని ఒక సెకండ్ అలా కూర్చున్నారు. ఒక సెకండ్ అలా కూర్చొని ఇదిగోండి బొరుగులు మిక్చర్ పార్సల్ తీసుకొచ్చారు కదా నాకు. ఇవి మళ్ళీ మెత్తగైపోతాయేమో అని తింటున్నాను. 2 పార్సల్స్ తీసుకొచ్చారు. మా ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉండవు కానీ మనం గుంటూరు జిల్లాలో పెరిగాం కాబట్టి మా సైడు బొరుగులు మిక్చర్ అంత బాగా దొరకదు. బొరుగులు కూడా బాగోవు. ఇక్కడ బొరుగులు చాలా బాగుంటాయి. ఇంకా మా హస్బెండ్ వెళ్తుంటే అలా బాయ్ చెప్తా బొరుగులు మిక్చర్ తింటా ఉంటే మా ఎదురింటి ఆంటీ ఏంటి టిఫిన్ తినలేదా అంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి.